మహారాష్ట్రలోని హిల్లార గుహల దగ్గర ఉన్న ఇస్మేశ్వర్ జ్యోతిర్లింగం వెనుక ఒక మహా అద్భుతమైన భక్తురాలి కథ ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఇదే ఆఖరిది. పూర్వం దేవగిరి పర్వతం దగ్గర సుధర్మ అనే బ్రాహ్మణుడు, అతని భార్య సుదేహ ఉండేవారు. వారికి సంతానం లేకపోవడంతో సుదేహ తన చెల్లెలైన గ్రీష్మను భర్తకి ఇచ్చి పెళ్లి చేసింది. గ్రీష్మ పరమ శివభక్తురాలు. ఆమె ప్రతిరోజు 101 మట్టి శివలింగాలను చేసి పూజించి వాటిని దగ్గరలో ఉన్న సరస్సులో నిమజ్జనం చేసేది. కొన్నాళ్లకు గ్రీష్మకు ఒక కుమారుడు జన్మించాడు. దీంతో సుదేహకు ఈర్ష్య పెరిగి ఒకరోజు అర్ధరాత్రి ఆ పసిబిడ్డని చంపి గ్రీష్మ నిమజ్జనం చేసే అదే సరస్సులో పడేసింది. ఆ ఘోరం తెలిసినా కూడా గ్రీష్మ ఏమాత్రం చలించలేదు. శివునిపై తన భక్తిని ఆపలేదు. ఎప్పటిలాగే పూజ చేసి శివలింగాలను నిమజ్జనం చెయ్యటానికి భీష్మ సరస్సు దగ్గరకు వెళ్ళగా ఆమె కొడుకు తిరిగి బ్రతికి కనిపించాడు. అంతలోనే శివుడు ప్రత్యక్షమే సుదేహాను సంహరించడానికి సిద్ధమవ్వగా భీష్మ అడ్డుపడి తన అక్కను క్షమించమని వేడుకుంది. అంతేగాక లోక కళ్యాణం కోసం శాశ్వతంగా అక్కడే వెళ్ళవమని శివుణ్ణి కోరింది. ఆ భక్తిరాలు కోరిక మేరకు ఆ శివలింగం గ్రీష్మేశ్వరుడిగా వెలిసింది. కాలక్రమేణీ ఆయనే గ్రీష్మేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందాడు. ఓం నమః శివాయ.